శ్రీ వికారినామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. శ్రీ వికారినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. పూర్వ పద్ధతిలో వచ్చిన శేషం 7. ఇది ఆర్థిక విషయాలలో విజయాన్ని సూచిస్తుంది. మిథున రాశి వారికి ఈ 2019వ సంవత్సరంలో గురువు మిశ్రమ ఫలితాలను కలగజేస్తాడు. నవంబర్ 3, 2019 వరకు అనవసరమైన తగాదాలు ఏర్పడవచ్చు. వృధాగా అనవసరమైన ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో గొడవలు మరియు అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. నవంబర్ 4, 2019 నుండి కొత్త ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చి వివాహం జరుగుతుంది. పెళ్లి కాని మగవారికి భర్త అంటే గౌరవం, ప్రేమ కలిగిన భార్య భాగస్వామిగా వస్తుంది. అయితే వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం యొక్క పాప సంబంధం కలిగి నీచ స్థానంలో గురుగ్రహం ఉన్నందువలన మిథున రాశి వారికి కొన్ని విషయాలలో ఆటంకాలు ఏర్పడవచ్చును. ఈ రాశి వారికి శనిగ్రహం మంచి ఫలితాలను ఇవ్వదు, కానీ ఆర్థికంగా మంచి ధనాదాయం కలగజేస్తాడు. రెండవ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న వారికి చక్కటి జీవిత భాగస్వామి వస్తుంది. వారసత్వ స్థిరాస్తుల వలన మంచి లాభాలు కలుగుతాయి. వ్యక్తిగతంగా మంచిగా స్థిరపడతారు. అలాగే రాహువు, కేతువు ఇద్దరూ కూడా మిశ్రమ ఫలితాలను కలగజేస్తారు. సంవత్సర మధ్యలో ఆరోగ్య సమస్యలు, శరీర బాధలను కలగజేస్తారు. మిథున రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరం ఏప్రిల్ 6, 2019 నుంచి మార్చి 24, 2020 వరకు కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలిసి రాకపోవచ్చు. కొత్తగా పెళ్ళైన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్తగా వ్యాపారం చేయువారు కొత్తగా ఆలోచించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూసే వారికి కొంత నిరాశ ఎదురు కావచ్చు. పై అధికారుల వలన తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొంటారు. విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునే వారికి విదేశీ ప్రయాణాలు చేస్తారు. మంచి ఆలోచనలతో తమ జీవితంలో ముందడుగు వేస్తారు. అందరితో చక్కగా మాట్లాడడం వలన వీరికంటూ ఒక మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు. సొంత గృహ ప్రయత్నాలు లేదా గృహంలో నిర్మాణాత్మక మార్పులకు ఈ సంవత్సరం అంతగా కలిసిరాదు. చేతి వృత్తి చేయు వారికి అతి కష్టకాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి ఉత్తమమైన కాలంగా ఈ సంవత్సరం ఉంటుంది. వ్యాపార రంగంలోని వారికి చక్కటి లాభాలు వస్తాయి. పార్ట్నర్షిప్తో చేసే వర్క్స్ నందు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి లేదా నష్టపోతారు. కుటుంబంలో గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం పరిష్కరించబడతాయి. పుణ్యక్షేత్రాలకు వెళతారు. ఏప్రిల్ మాసంలో కుటుంబ సభ్యులను సంతోషపెట్టే విధంగా ప్రతి పని కూడా చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. ఉద్యోగం చేయు వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చు. పూర్తి కావు అనుకున్న పనులు చివరి నిమిషంలో పూర్తవుతాయి. వ్యాపారులకు మంచి కాలం, చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ధనం అధికంగా సంపాదిస్తారు. విద్యార్థుల ఆశలు నెరవేరుతాయి. వివాహ మరియు సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు కష్టంతో కూడుకుని ఉంటాయి. ఈ నెల చివరి వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించి దుర్వార్త వింటారు. ఈ మాసంలో 10, 24, 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు. మే నెలలో ఈ రాశి వారికి వాద వివాదాల వలన కొన్ని మానసిక సంఘర్షణలు లోనవుతారు. ధైర్యంగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేయవారికి ఈ మాసం అనుకూలమైనది. అనుకోకుండా ఇతరుల పనులు మీకు భారంగా మారవచ్చు. జూదానికి ఈ కాలం మంచిది కాదు. బెట్టింగ్స్, లాటరీ వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా వస్తాయి. 10 నుండి 18వ తేదీ వరకు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.
చివరి వారంలో ఎక్కువగా మీ ఇష్టమైన వ్యక్తులతో గడుపుతారు. మిథున రాశి వారికి చెందిన ఆడవారికి ఈ మాసంలో నూతన బాధ్యతలు ఏర్పడతాయి. జూన్ మాసంలో వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు కలగవచ్చు. బంధువులతో సమస్యలు, వ్యాపార రంగం వారికి సామాన్యంగా ఉంటుంది. తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఆలోచించటం అలవాటు చేసుకుంటారు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవటం వలన సమస్యలు ఏర్పడవచ్చు. కుటుంబ పరంగా డబ్బును ఖర్చు చేయలేరు. రాజకీయ రంగంలోని వారికి గౌరవ హాని కలుగుతుంది. భూ సంబంధ కొనుగోలు చేయువారికి ప్రభుత్వం వలన సమస్యలు ఏర్పడవచ్చు. జూలై నెలలో డబ్బు సంపాదించే మార్గం, అవకాశాలు వస్తాయి. గృహ నిర్మాణ పనులలో తీవ్ర ఆటంకాలు కలుగుతాయి. భూ సంబంధ వ్యాపారులకు కష్టాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మూడవ వారంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు ఇచ్చిన హామీల వలన చికాకులు కలుగుతాయి. కుటుంబ లేదా స్నేహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. చివరి వారంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆగస్టు నెలలో శుభకార్యాల వల్ల కానీ, వ్యక్తిగత పనుల వల్ల కానీ పనిభారం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఆహారం పట్ల జాగ్రత్తలు పాటించటం మంచిది. పిల్లల వల్ల మీ గౌరవానికి భంగం కలగవచ్చు. ధనాదాయం కొంత తగ్గుతుంది. ప్రయాణాలు అంతగా కలిసిరావు. ఈ నెల 24 నుంచి 31 వరకు ఆశించిన శుభ ఫలితాలు ఏర్పడతాయి. సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వారికి ఉదర సంబంధ అనారోగ్యాలతో ఇబ్బందులు కలగవచ్చు. మాట లేదా నిందల పాలు అవుతారు. అవమానం పడు సంఘటనలు అధికంగా కనపడుతున్నాయి. ఖర్చులు పెరిగిన సమయానికి ధనం చేతికి వస్తుంది. దూర ప్రయాణాలు చేయడానికి ఈ నెల అనుకూలం కాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం మంచిది. ఈ నెల 4, 6, 9, 17, 18, 28, 29 తేదీలు అనుకూలమైనవి కావు. అక్టోబర్ నెలలో మొదటి 2 వారాలలో తండ్రి తరపున బంధువులకు అంత మంచి కాలం కాదు. శత్రువుల వలన మానసిక ప్రశాంతత లేకపోవటం, స్త్రీల వలన గొడవలు, భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవటం వల్ల చిరాకులు. ఈ నెల 15వ తేదీ నుండి అనుకూల వార్తలు వింటారు. కుటుంబ పరిస్థితులను చక్కబెట్టుకుంటారు. నవంబర్ మాసంలో ఆశించినంత ధనం రాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితులు అసంతృప్తిగా ఉంటాయి. కొత్త పరిచయాలు, కొత్త సంబంధాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు వేగవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగం చేయువారికి ఆశించిన ఫలితాలు, అనుకున్న ఉన్నత పదవులు ఏర్పడతాయి. తోటి ఉద్యోగస్తులతో తెలివిగా వ్యవహరిస్తారు. డిసెంబర్ నెలలో ఈ రాశివారు చేయు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతనంగా వాహనాలు కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి వారి కోరిక నెరవేరుతుంది. అనుకున్న పనులు విజయవంతంగా నిర్వహిస్తారు. గత కాలంలో ఆపివేసిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఇతరుల గురించి ఆలోచిస్తారు. మీకు వచ్చే సమస్యలను, పరిష్కారాలను గురించి అంతగా ఎవ్వరూ పట్టించుకోరు. సమయానుకూలంగా ప్రవర్తించి పెద్దరికాన్ని నిలబెట్టుకుంటారు. పెద్దగా కష్టం లేకుండానే రావాల్సిన ధనం చేతికి వస్తుంది. ఈ నెలలో 8, 9, 10 తేదీలలో కుటుంబపరమైన సమస్యలు ఏర్పడతాయి. కావున మిథున రాశివారు శ్రీ వికారినామ సంవత్సరంలో తగు జాగ్రత్తలు పాటించి ముందు చూపుతో నడుచుకుంటే మంచిది. మొత్తం మీద చూడగా అనుకూలంగానే ఉన్నది అని చెప్పవచ్చు. ఇంకా మంచి ఫలితాల కోసం మీ కులదేవత ఆరాధన చేయటం చాలా మంచిది. ప్రతినిత్యం పూజ గదిలో మీ భార్య దీపం పెడితే మీకు విజయం, ఐశ్వర్యం కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.